రటక తప్పు జరిగితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సంక్షేమంపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం ఈ వ్యాఖ్య చేశారు. వర్షాలు, పంటల సాగు, వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సీఎం సమీక్ష చేశారు. సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. కలెక్టర్ల కార్యాచరణపై సీఎస్, సీఎంఓ అధికారులు రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ అందిస్తారు. వాసు, చెప్పండి. ఇప్పటికే సీజనల్ వ్యాధులు సహా అటు ప్రభుత్వం నుంచి హామీలతో సహా ప్రతి ఒక్క దానిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ చేశారు. మరి ఈ నేపథ్యంలో అధికారులకు వివిధ రకాలుగా కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ అంటే అఖిల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పలు పరిస్థితులపైన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నేపథ్యంలో కూడా మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని హెచ్చరికలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలకు సంబంధించి వానాకాలం సీజన్ నేపథ్యంలో కూడా జరిగేటువంటి పరిణామాలకు పూర్తిగా అధికారులే బాధ్యత వహించాలి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించాలి. ఎందుకంటే వర్షం రాకుండా ముందే ఎక్కడైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందో అటు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని కూడా ఆ ప్రాంతాలకు ముందే చేరుకోవాలి అన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా పోలీస్ కమిషనర్లు కూడా 3 గంటల లోపే వర్షం రాకముందే అక్కడ ముందుగా సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా వానాకాలం పంటలకు సంబంధించి ఏదైతే పంటల నేపథ్యంలో విత్తనాలకు సంబంధించిన కావచ్చు, ఎరువుల కొరతకు సంబంధించి కావచ్చు, ఎలాంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెల 10 వరకు కూడా యూరియాకి ఎలాంటి కొరత లేదు. కాకపోతే అక్రమ యూరియా పైన మాత్రం ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లే నేపథ్యంలో కూడా ఖచ్చితంగా బార్డర్లో పూర్తి స్థాయిలో కూడా భద్రతను పటిష్టం చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కూడా సమస్యలు తెలుసుకొని కూడా పరిష్కారం చేసే దిశగా కలెక్టర్లు ముందుండాలని కూడా ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచే తమ కార్యాచరణ రూపొందించుకోవాలి, ఉదయం 7 గంటల నుంచే ఫీల్డ్లో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అంటువ్యాధులకు సంబంధించి వర్షాకాలం నేపథ్యంలో కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖకు సంబంధించి కూడా కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి అనే అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరో కీలక అంశానికి సంబంధించి కూడా రేషన్ కార్డులు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి పెద్ద ఎత్తున కూడా రేషన్ కార్డులు ఇస్తున్న నేపథ్యంలో, సన్న బియ్యం జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా రేషన్ కార్డులకు చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ పెరిగింది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ అంశానికి సంబంధించి కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా జిల్లా కలెక్టర్ పాల్గొనాలి, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా పాల్గొనాలి. ప్రతి మండలంలో కూడా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అంటే 15 రోజుల పాటు ఈ యొక్క రేషన్ కార్డుల జారీ జరగాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. ప్రతి మండలంలో ఈ కార్యక్రమం కొనసాగాలి. ఆ స్థానిక ఎమ్మెల్యేను కనుక్కొని ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎప్పుడు కార్యాచరణ రూపించాలి. కాదు మొత్తం ఇది 15 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ పలు అంశాలపై కీలక సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తూనే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడానికి ఎవరైతే కారకులైతారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ చర్యలు తప్పవన్న ఒక హెచ్చరిక మాత్రం ముఖ్యమంత్రి జారీ చేసిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి కావచ్చు, అంటే కొంతమంది కలెక్టర్ల తీరుకు సంబంధించి, కొంతమంది ఐఏఎస్ అధికారుల తీరుకు సంబంధించి కూడా నిర్లక్ష్యంగా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్థాయి నుంచి కూడా వెళ్ళాలి. మరోపక్క ప్రతి కలెక్టర్ చేస్తున్నటువంటి పనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎంఓ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఏ కలెక్టర్ ఏం పని చేశారు, ఈరోజు ఎలా ఫీల్డ్ విజిట్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇన్ఛార్జి జిల్లా మంత్రులతో పాటు ఇతర మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వచ్చేదని మొత్తం కూడా వర్షాకాలం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకొని ఎక్కడ ప్రజలకు నీళ్ళ అవసరాలు ఉంటాయి, చెరువుల కుంటలకు సంబంధించినటువంటి నీటి విడుదల కావచ్చు, ప్రాజెక్టుల నీటి విడుదల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు. అంటే ఇటీవల కాలంలో జరుగుతున్న కీలక పరిణామాలకు సంబంధించి ఇటు హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు వ్యవసాయ శాఖతో పాటు ఇట్లా వర్షాకాలం వానలకు సంబంధించి మరోపక్క
పూర్తి స్థాయిలో కూడా ప్రజల సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండి పని చేయాలి ఖచ్చితంగా అనే అంశాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తూనే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క ఒక కీలక హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరి చూడాలి అధికారుల తీరులో మార్పు ఉంటుందా, ముఖ్యమంత్రి హెచ్చరికలను వాళ్ళు సీరియస్గా తీసుకుంటారా లేదా చూడాలి. రైట్ వాసు, థ్యాంక్ యూ.